మావోయిస్టులు ఏపీకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్లో తలదాచుకునేందుకు చోటు లేక ఏపీ వైపు వస్తున్నారు. సిటీలో షెల్టర్ తీసుకుని ఉండేందుకు ప్రయత్నించారు. విజయవాడ, పెనమలూరులో ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. అందులో భారీగా ఆయుధాలను డంప్ చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ, పెనమలూరులో మావోయిస్టుల కదలికలతో హై అలర్ట్ ప్రకటించారు. పెనమలూరులో మాత్రమే కాకుండా విజయవాడ సిటీలో కూడా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలున్నట్లు గుర్తించారు. మావోల కదలికలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. దాడుల్లో కొన్ని చోట్ల ఆయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు బెజవాడ పోలీసులు. ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో హిడ్మా డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న సమాచారం ఆధారంగా విజయవాడ, పెనమలూరు ఏరియాల్లో మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించి మెరుపు దాడులు చేశారు ఆక్టోపస్ పోలీసులు. మావోయిస్టులు తలదాచుకున్న బిల్డింగ్లను చుట్టుముట్టారు. పెనమలూరులో 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ ఆఫీసులకు తరలించారు. పెనమలూరులో మావోయిస్టులు అద్దెకు తీసుకున్న బిల్డింగ్ ఓనర్ పేరు అప్పలస్వామిగా గుర్తించారు. ఆయన విశాఖలో ఉంటున్నారని తెలుస్తోంది. రోజువారీ కూలీలు అని చెప్పి బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు. సుమారు 20 రోజుల క్రితమే అద్దెకు తీసుకున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు విజయవాడలో తలదాచుకున్న మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. మావోయిస్టులు ఏపీకి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ కగార్తో విజయవాడ తరలి వెళ్లేందుకు మకాం మార్చినట్లు కూడా సమాచారం అందుతోంది పోలీసులందరికీ కూడా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఒకవైపున మావోయిస్ట్ అగ్రనేత హిగ్డా ఎన్కౌంటర్కి సంబంధించిన ఘటన జరిగిన నేపథ్యంలో మొత్తం గత కొన్ని రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు, ఛత్తీస్గఢ్ ఈ సరిహద్దుల్లో కూంబింగ్ పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో అక్కడ మావోయిస్టులందరూ కూడా షెల్టర్ని ఏపీకి మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగైతే ఇప్పటికే ఇంటెలిజెన్స్లో చీఫ్గా ఉన్నటువంటి లడ్డా కూడా చెప్పిన నేపథ్యంలో దాని తాలూకా ఆనవాళ్ళు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. విజయవాడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి కానూరు కొత్త ఆటో నగర్లో ఉన్నటువంటి మనం విజువల్స్లో చూస్తున్నటువంటి బిల్డింగ్లోనే 27 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా అధికారులకు, అటు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకి ఇవాళ ఉదయం సమాచారం అందింది. ఇదే సమయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలోనే అక్కడ ఎన్కౌంటర్ కూడా జరగటం, దీనికి సంబంధించి కూంబింగ్ 2-3 రోజుల నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఆ సమాచారం అందుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వేరువేరు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని వేరువేరు ప్రాంతాల్లో తలదాచుకోవడానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఆ బిల్డింగ్ 3వ ఫ్లోర్లోనే 27 మంది మావోయిస్టులు కూడా తలదాచుకున్నట్టుగా అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా సమాచారం వచ్చింది. హిగ్డాకి సంబంధించి ఆయన డైరీలో కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా వివరాలు
గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ అధికారులకి ఉదయం అధికారులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం 27 మంది మావోయిస్టులను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వాళ్ళకు కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్ళందరికీ సంబంధించి నాయకత్వం అనేది కూడా హెగ్డా ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా నిర్ధారణకి వచ్చిన నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి చూస్తే వీళ్ళందరూ కూడా రోజువారీ కూలీలుగా చెప్పుకొని అప్పలస్వామి అనే వ్యక్తికి సంబంధించిన ఈ 3 అంతస్తుల భవనంలో ఉన్నటువంటి 3వ ఫ్లోర్లోనే 20 రోజుల నుంచి అద్దుకున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఉదయం నుంచి ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు కలిగి ఉంటారు అనే దాని మీదే అధికారులు అయితే తర్జనలు పడి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకోవడం కూడా జరిగింది. చివరికి వాళ్ళని మొదట ఒక 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 13 మందిని కూడా తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మొత్తం అందరినీ కూడా 27 మందిని కూడా 2 బస్సుల్లో అటు ఆక్టోపస్ బలగాలు కానీ గ్రేహౌండ్స్ కానీ అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు స్థానిక కృష్ణా జిల్లా అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పోలీసుల అసిస్టెంట్స్తో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఉంగుటూరు గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా విజయవాడ నగరంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అధికారులు వీళ్ళ ఆనవాళ్ళు ఎవరైతే మావోయిస్టుల కదలికలకు సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉండడంతో వాళ్ళందరినీ కూడా గుర్తించడానికి సంబంధించి అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. విజయవాడలో కూడా కొన్ని ప్రాంతాల్లో అధికారులు అంటే విజయవాడ నగరవాసులు ప్యానిక్ అవ్వకుండా ఉండటానికి అత్యంత గోప్యంగా ఈ విచారణ సోదాలు కొనసాగించినట్టుగైతే మనకి సమాచారం అందుతోంది. అందులో భాగంగానే విజయవాడ నగరంలో కూడా కొన్ని చోట్ల సోదాలు నిర్వహించి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కగార్లో భాగంగానే కేంద్ర భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోతే వాళ్ళకి సంబంధించి జనజీవన స్రవంతిలోకి వెళ్ళడానికి అవకాశం కల్పించడం లేకపోతే వాళ్ళని పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో మావోయిస్టుల కదలికల అంశం అనేది ఒక కలకలంగా మనం చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో అటు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఈ మావోయిస్టులకు సంబంధించి కగార్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ 2 ప్రాంతాల్లో అటు ఒరిస్సా కానీ ఇటు ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణలో మావోయిస్టులు ఉండటానికి అక్కడ అవకాశాలు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తలదాచుకోవడానికి ఏపీకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే విజయవాడ నగరంలో ఈ మావోయిస్టుల కదలికలకు సంబంధించిన షెల్టర్ జోన్ అంశం అనేది తీవ్ర కలకలం కూడా రేపింది. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా, ఎక్కువ జనావాసాలు ఉండరు, కేవలం పరిశ్రమలు మాత్రమే ఉంటాయి. అవి కూడా చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి. ఎవరైనా కూడా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ పెద్దగా అనుమానం రాదు. అది కూడా రోజువారీ కూలీల పేరు చెప్పుకొని ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నారు 20 రోజుల క్రితం అని కూడా ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో నివాస ప్రాంతాల్లోకి అయితే వచ్చారా లేదా అనే దాని మీద కూడా ఒకవైపున విచారణ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. కేసుకి సంబంధించి అయితే వీళ్ళ దగ్గర అంటే వీళ్ళు వేరే అక్కడ నుండి వచ్చారు కాబట్టి మావోయిస్టు బృందాల నుండి వచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏదైనా భారీ ఆయుధాల డంపు ఉందనే అనుమానాలను అయితే అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికైతే విజయవాడ నగరంలో మావోయిస్టుల షెల్టర్ జోన్కి సంబంధించి అయితే ఈ ఆపరేషన్ అనేది పూర్తయింది. 27 మందిని కూడా అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్టుగైతే మనకు తెలుస్తాం. శ్రీకాంత్, ఈ సర్చ్ ఆపరేషన్ లో ఏ టీంలు పాల్గొన్నాయి శ్రీకాంత్? అంటే దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులకైతే ప్రధానంగా సమాచారం వచ్చినట్టుగైతే మనకు తెలుస్తోంది. వాళ్ళకు వచ్చిన సమాచారంతోనే ఆక్టోపస్ దళాలతో పాటు ఏదైనా ఆయుధాలతో వాళ్ళు కనుక ఫైరింగ్ చేస్తే వెంటనే అడ్డుకోవడానికి సంబంధించి ఆక్టోపస్ దళాలు కూడా రంగంలోకి దిగాయి. వీళ్ళతో పాటు విజయవాడకు సంబంధించి లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ టాస్క్ ఫోర్స్తో పాటుగా కృష్ణా జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళకి అదుపులోకి తీసుకున్న తర్వాత అరెస్టులు చేసే అంశం ఉంటుంది కాబట్టి దానికి అసిస్ట్ చేయడానికి వాళ్ళకి సహకరించడానికి సంబంధించి ఈ పోలీసు బృందాలు కూడా అటు ఆక్టోపస్ కానీ గ్రేహౌండ్స్తో పాటుగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన 2 జిల్లాల పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. మొత్తం ఈ ప్రాంతం ఏదైతే మనం చూస్తున్నాం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఉదయం 7 గంటల నుంచే తమ అధీనంలోకి తీసుకున్నారు. సుమారు 4 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఆ తర్వాత 27 మందిని కూడా
అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళని 2 బస్సుల్లో ఇక్కడ నుంచి తరలించినట్టుగైతే మనకి సమాచారం కూడా అందుతూ ఉంది. కేసుకి సంబంధించి వీళ్ళ షెల్టర్ జోన్కి సంబంధించిన వివరాలు కూడా హెగ్డాకి సంబంధించి అక్కడ దొరికినటువంటి ఎన్కౌంటర్ స్థలంలో దొరికినటువంటి డైరీ ఆధారంగానే వీళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం భవనం మొత్తాన్ని కూడా ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు. వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు కొన్నిటిని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఏమైనా పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయనే అంశం మీద కూడా అధికారులు పూర్తి స్థాయిలో భవనం మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని విచారించబోతా ఉన్నారు. విచారించి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఎవరైనా ఉన్నారా, లేకపోతే వేరే ప్రాంతాల్లో విజయవాడ నగరంలోని వేరే ప్రాంతాల్లో కూడా ఏమైనా ఉన్నారా అనే అంశానికి సంబంధించి కూడా అధికారులు విచారణ అయితే చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ప్రస్తుతానికి 27 మందిని కూడా అధికారులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఉంగుటూరు పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడొచ్చు మనం మరింత మంది అధికారులు అటు గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి కూడా అధికారులు ప్రస్తుతం ఏదైతే భవనం ఉందో ఆ భవనం దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో ఆ తనిఖీలు సోదాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఏ వస్తువులు ఉంటే వాళ్ళకి సంబంధించినవి వాటన్నిటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే వాటిలో ఇంకా వేరే వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఏమన్నా ఉంటాయా అనే ఆలోచనతోనే అధికారులు ఈ పూర్తి స్థాయిలో భవనాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించడంతో పాటుగా వాళ్ళని తీసుకెళ్ళి రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి వాళ్ళని విచారించి వాళ్ళ నుంచి కీలక వివరాలని రాబట్టే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తాం. శ్రీకాంత్, ఇప్పుడు ఎవరైతే 27 మంది పట్టుబడ్డారో వాళ్ళు ఒక 4 కీలక నేతలుగా కూడా అప్డేట్స్ అందుతున్నాయి. వీళ్ళ విచారణ ఏ విధంగా జరిగే అవకాశం కనిపిస్తోంది శ్రీకాంత్? అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ మావోయిస్టు దళాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళగా అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. కొంతమంది రాష్ట్ర స్థాయి కమిటీల్లో కూడా ఉన్న వాళ్ళగా కూడా అధికారులకి సమాచారం కూడా అందుతూ ఉంది. దీంతో వీళ్ళు ఏ ఆపరేషన్స్లో పాల్గొన్నారనే అంశాలతో పాటుగా వీళ్ళు ఇక్కడికి రావటం వెనుకున్నటువంటి కారణాలు అది కేవలం అటు తెలంగాణ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా ప్రాంతాల్లో మావోయిస్టుల మీద కూంబింగ్ ఎక్కువయ్యి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం కానీ ఎలిమినేట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ అంశాల నేపథ్యంలో ఈ ప్రాంతాలకు తలదాచుకోవడానికి వచ్చారా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. 27 మందిని కూడా అటు ఆక్టోపస్ పోలీసులు దళాలు అయితే అదుపులో తీసుకొని విచారణ కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. డైరీలో ఏదైతే మారేడుమల్లిలో జరిగిన ఎన్కౌంటర్ ఉందో అక్కడ హెడ్మా ఎన్కౌంటర్ గురయ్యాడు. ఆయన మావోయిస్టు దళాల్లో కీలక అగ్రనేతగా ఉన్న నేపథ్యంలో ఆయన డైరీని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ వివరాలు 27 మంది ఇక్కడ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఇక్కడే కాకుండా 4 రాష్ట్రాల పరిధిలో కూడా కొన్ని గాలింపు చర్యలను కూడా అధికారులు చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఆ డైరీ ఆధారంగా తీసుకొని ప్రస్తుతం వీళ్ళని విచారణ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగా మాత్రమే మరొక అడుగు ముందుకు వేసి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏపీకి చెందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడికి రావడానికి సంబంధించి ఉన్నటువంటి అంశాలన్నిటి మీద కూడా విచారణ జరిపి ఆ తర్వాత వాళ్ళిచ్చే సమాచారం ఆధారంగా వేరే వాళ్ళు ఎవరైనా విజయవాడ నగరంలో కానీ ఏపీలో పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా తలదాచుకుంటే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి అయితే ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే శ్రీకాంత్, బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి వీళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు అని చెప్పి బిల్డింగ్ ని అద్దెకు తీసుకున్నారు అని సమాచారం. అంటే ఏమాత్రం వివరాలు సేకరించకుండానే అద్దెకిచ్చారా? దానికి సంబంధించి ఓనర్ని ఏమన్నా ప్రశ్నించే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా ఇక్కడ మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. వాళ్ళు కూడా వేరు వేరు రాష్ట్రాల నుండి వచ్చి రోజువారీ కూలీలుగా పరిశ్రమల్లో పనిచేస్తారు కాబట్టి అందులో భాగంగానే వీళ్ళు కూడా రోజువారీ కూలీలు అని చెప్పి ఇక్కడ పనుల్లో చేరినట్టుగా అయితే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదే నేపథ్యంలో బిల్డింగ్ యజమానిగా ఉన్నటువంటి అప్పలస్వామి ఎవరైతే ఉన్నారో అతనికి కూడా పోలీసులు ప్రాథమికంగా విచారించిన నేపథ్యంలో అతని నుంచి కూడా ఇదే సమాధానం వచ్చినట్టుకైతే మనకి సమాచారంగా అందుతుంది. వీళ్ళందరూ కూడా పని చేసుకోవడానికి రోజువారీ కూలీలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో పని చేసుకుంటాకి వచ్చినట్టుగా అయితే తలదాచుకుంటాకి ఇక్కడ ఆ పేరుతో ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. 20 రోజుల నుంచి మాత్రమే వీళ్ళు ఇక్కడ అద్దెకుంటున్న నేపథ్యంలో ఒకవైపున ఇంటి యజమాని అప్పలస్వామిని కూడా అధికారులు విచారించబోతా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది అటు పశ్చిమ బెంగాల్ కానీ బీహార్, ఒరిస్సా వేరు వేరు ప్రాంతాల నుంచి రోజువారీ కూలీలు వచ్చి పరిశ్రమల్లో పనిచేస్తారు కాబట్టి అందులో భాగంగానే తాను
వాళ్ళకి అద్దెకు ఇచ్చాననే అంశాన్ని కూడా అధికారులకు ప్రాథమికంగా ఇంటి యజమాని అప్పల స్వామి కూడా చెప్పినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అప్పల స్వామిని కూడా విచారించబోతా ఉన్నారు. ఈ మావోయిస్టులకు సంబంధించి పూర్తి డేటాతో ఒక ఎఫ్ఐఆర్ కూడా అటు పెనమలూరు పోలీసులు ఇటు విజయవాడ పడమటి పోలీసులు కూడా నమోదు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఇందులో మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టుగా అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. సుశీల అనే ఒక మహిళా మావోయిస్టును కూడా ఇప్పటికే విజయవాడ పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపున మిగతా వాళ్ళను కూడా ఈ అధికారులు అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళను కూడా విచారిస్తున్న పరిస్థితి ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఆపరేషన్ కగార్లో భాగంగానే ఇదంతా చేస్తున్నప్పటికీ కూడా ఉన్న వాళ్ళందరినీ ఇప్పటికే ఈ షెల్టర్ జోన్ నుంచి కూడా వేరే ప్రాంతానికి కూడా తరలించారు. ఉదయం 8 గంటల నుంచి కూడా 12:30 గంటల వరకు కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగిన పరిస్థితి కూడా ఉంది. స్థానికంగా కూడా పరిశ్రమల్లో కూడా ఎవరు లేకుండా మొత్తం అన్నిటికీ కూడా తాళాలు వేసి ప్రాంతం మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాతే ఈ ఆపరేషన్ అంతా కొనసాగించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో ఏమన్నా ఫైరింగ్ కానీ దిగితే కనుక స్థానికులు ఎవరికి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా స్థానికంగా ఉన్న ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్న తర్వాతనే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు కూడా ఈ మొత్తం అంశాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా విచారించి వీళ్ళ నుంచి మరిన్ని కీలక వివరాలు కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. రైట్ శ్రీకాంత్, ప్రస్తుతం విజయవాడలోని పెనమలూరులో ఆక్టోపస్ బృందాల తనిఖీలు ముగిశాయి. ఏపీలో 8 చోట్ల డంప్లు ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసులకు సమాచారం అందుతోంది. అయితే కానూరులో అరెస్ట్ అయిన వారిలో 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక కీలక మావోయిస్ట్ని కూడా ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా హిడ్మా అనుచరులుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏదైతే బిల్డింగ్ ఉందో ఆటోనగర్లో ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా పోలీసులు ఖాళీ చేయించారు. మొత్తం 27 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు ఎవరైతే 27 మందిని అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని తరలిస్తున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన వారుగా కూడా పోలీసులు గుర్తించారు.